ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంటాం, దేవుని చిత్తము. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, కొన్ని ఏరియాల్లో వరదలు, అనేక స్థలాల్లో మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేశానికి మధ్య యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో ఉన్నాం మనం. కాబట్టి 2023-24లో యుద్ధాలు ఈ 2 సంవత్సరాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఒక 4 దేశాల మధ్య, 5 దేశాల మధ్య. కాబట్టి రష్యా ఉక్రెయిన్ మధ్య భయంకరమైన యుద్ధం సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మధ్యలో వారిద్దరి మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. అలాగే మరోపక్క వరదలు, మరొక పక్క భయంకరమైన ఉగ్రతలు మనం చూస్తున్నాం. మరోపక్క చైనా దేశం, ఇంకా కొన్ని దేశాల్లో కొత్త తెగులు వచ్చింది. కరోనా లాంటి మరొక కొత్త తెగులు. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటి నుంచి మనల్ని కాపాడుతూ మనం క్షేమంగా ఉండటానికి మరి మనం ఆరోగ్యముగా మరి దేవుని సన్నిధిలో కూర్చొని దేవాలయంకి వచ్చి ప్రార్థించడానికి, ఆయన గణపరచుకోవడానికి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడిని మనం ఎంత స్తుతించినా ఆయన రుణం తీర్చలేం. ఈ మధ్యకాలంలోనే 10-15 రోజుల నుంచి విజయవాడలో విస్తృతమైన ఏరియాలో భయంకరమైన వర్షాలు కురవడం వల్ల ఎప్పుడూ లేనంత, కొంతమంది 50 సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది, 100 సంవత్సరాల క్రితం అంటున్నారు, అంత ముంపు ఆ ప్రాంతాలన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు గురైపోయి ఘోరంగా భయంకరంగా ఆకలి దప్పికలతోటి వాళ్ళు అలమటించిపోతున్నారు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అయితే మన ఏరియాలో, మన ప్రాంతాల్లో సురక్షితంగా దేవుడు కాపాడుతున్నందుకు మనము 2 చేతుల పైకెత్తి ప్రభుని మహింపరచాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదాం. దేవుని కోసం మనలో ఉండవలసిన సుగుణాలు, అలాగే ఉండకూడనటువంటి ఆ యొక్క పనికిరానివి మనము మన హృదయంలో ఆయనకి ఇష్టమైనవి ఎన్ని ఉన్నాయి, ఇష్టం కానివి ఏమి ఉన్నాయి అనేది పరీక్షించుకుంటూ మనం ప్రార్థన చేసుకోవాల్సిన మంచి సమయం. ప్రార్థన. భయంకరమైనటువంటి ప్రభువా, పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం, వెళ్తున్నాం. మా చుట్టుపక్కల మా సహోదరులు నాయన మాకు దగ్గరలోనే మరి ప్రభువా వరదల ముప్పురికి గురయ్యారు. చాలామంది నిరాశ్రయులైపోయి వేదన అనుభవిస్తున్నారు. కొంతమంది ఆ వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఎంతో నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉండగా మేము క్షేమంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే ప్రభువా మీకు కోట్లాది స్తోత్రములు. ఓ నా తండ్రి, రాత్రి పగలు కూడా మమ్మల్ని కాపాడుతున్నావు నాయన. గొప్ప దేవుడు నా తండ్రి, కనికరం చూపించండి. అలాగే ప్రభువా టీవీ వర్తమానం ద్వారా అయ్యా నాయన అనేక మంది ఆ టీవీ ముందు కూర్చుని వాక్యం వినటానికి ఇంత అవకాశం మాకు ఇచ్చావు. అలాగే కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఘోరమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. అయితే ప్రభువా నా తండ్రి, మీ కనికరము ద్వారా మేము అందరము కూడా ప్రభువా నీలో ఫలిస్తూ మీకు ఇష్టముగా జీవిస్తూ ఉంటే మాకు ఇస్తున్న దీర్ఘాయుష్ను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా నాయన నీ బిడ్డలతో విరివిగా స్పష్టంగా మాట్లాడి సహాయము చేయమని మేము పరిశీలించిన దాన్ని బట్టి మిమ్మల్ని ఎక్కువగా గణపరుస్తూ మాకిచ్చినటువంటి ఈ యొక్క మంచి ఆనంద యాత్రను బట్టి మిమ్మల్ని కొనియాడుచు వాక్యం ద్వారా ముచ్చటించమని, హృదయాల్ని సరిచేయమని, ఏమి ఉండవలసినయో ఏమి ఉండకూడదో నా ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకునే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండం 33-55 చదువుదాం. సంఖ్యాకాండం 33-55. అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టిన ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పాము. దేవునికి ఇష్టము లేనటువంటి గుణాలు, ప్రభుకి ఇష్టమైన కొన్ని సుగుణాలు
మనలో ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏది మనకి దేవునికి మనం ఇష్టంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనలో ఉండవలసినవి ఏంటి, ఉండకూడని ఏంటి అని మనము తెలుసుకుంటున్నాం. ప్రియుల, ఉండవలసిన విషయాలు మరి ఒక 4 మీతో చెప్తాను, ఉండకూడని కూడా ఒక 4 మాటలు మీతో చెప్తాను. ప్రియులరా, మొదటిది మనలో ఉండవలసినవి ఏంటంటే పశ్చాత్తాపం అనేది మన హృదయంలో ఉండాలి. పశ్చాత్తాపం అంటే పాపముల నుండి వెనుకకు మరలుట, మనసు మార్చుకొనుట. దేవుని స్తోత్రం. కంటి ద్వారా, ఆలోచనల ద్వారా, మరి ఈ యొక్క చెవులు వెనుకడి ద్వారా, తలంపుల ద్వారా చిన్న చిన్న పాపాలు జరగవచ్చు. కాబట్టి క్రియారూపకంగా నువ్వు చేయకుండా ప్రభులో కడగబడిన వ్యక్తివే, మంచిది. అయితే ఈ ఊహలు, ఆలోచనలు, తలంపుల ద్వారా పాపం జరుగుతుంది ప్రతి మనిషిలో, నేను నమ్ముతున్నాను. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటుంది, అంటే చిన్న చిన్న నలకల్లాంటి. కాబట్టి ఆ పాపముల నుండి మనం వెనక్కి మరలాలి. అంటే కొంతమందికి దేవుడి బిడ్డలు సన్నిధికి వస్తున్నారు, మరి వీళ్ళు సీరియల్స్, సినిమాలు చూస్తున్నామని ఒప్పుకుంటున్నారు. అవి కంటి ద్వారా చేసే పాపం. తర్వాత అవి మనసులో ఉంచుకొని మనస్సాక్షి దెబ్బతిని ప్రార్థనకి దూరంగా కొంచెం ఎక్కువగా ప్రార్థన చేసే బిడ్డలో వారు మనస్సాక్షి దెబ్బతింటం వల్ల మరి చిన్న ప్రార్థన చేసి అవన్నీ గుర్తు తెచ్చుకుని వారు ఏమవుతున్నారండి, వారి ఆత్మను బలహీనపరుచుకుంటున్నారు. ఇవి చిన్న చిన్న పాపాలని మనం అనుకుంటాం, కానీ చాలా ప్రమాదం ఇవి. కాబట్టి దేవునికి ఇష్టం కానీ మనం చూడకుండా విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఆ పాపం అనేది నీకు తెలిసింది కదా. దైవజనుల ద్వారా మనం ఉపవాస పండుగలు జరిగినప్పుడు కూడా మరి నువ్వు సీరియల్స్ చూస్తున్నావా, సినిమాలు చూస్తున్నావా అని అడిగినప్పుడు చాలామంది ఒప్పుకున్నారు, నిజమేనండి. అయితే దాని నుంచి వెనక్కి మరలుట, మనసు మార్చుకునుట. ఇంక నేను చూడను, ఈ తప్పు నేను తెలుసుకున్నాను అని హృదయంలో పశ్చాత్తాపం అనేది కన్నీళ్లతో ఒప్పుకొని విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. అది ఒకటైతే ప్రియులారా, రెండవది ఉండవలసింది ఏంటంటే ప్రార్థన మరి ఎలాగ ఉండాలంటే విసుగక ప్రార్థన చేయాలి, విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలి. వేకునే లేస్తే అది సాధ్యమవుతుంది. ఉపవాస పండుగలు అది సాధ్యమవుతుంది. ఎలాంటి ప్రార్థనమ్మా? విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఒక ప్రయాణానికి మనం బయలుదేరినప్పుడు ఆ విసుగక ఎడతెగక ప్రార్థన చేస్తే మనం ప్రార్థన అయ్యేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోద్ది, మన ప్రార్థన అయ్యేటప్పటికి బస్సు వెళ్ళిపోద్ది. అప్పుడు కాదు, తెల్లవారుజామున వేకునే మనము ఎక్కువ సమయాన్ని తీసుకుని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మన పనులన్నీ ముగించుకున్నాక ఎక్కువ సమయాన్ని ఉదయం 2 గంటల సేపు ప్రార్థనలో నేను గడిపినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. కాబట్టి ప్రభా, ఏమన్నా చిన్న లోపాలు నోటి మాట ద్వారా, కంటి ఆ చూపు ద్వారా, ఆలోచనల ద్వారా మరి అవి ప్రతిరోజు ఒప్పుకోవాక తప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నావని నువ్వు అడగవచ్చు. అంటే తెలియకుండా మనకు కొన్ని మరి ఏదైనా జరుగుతుందేమో అని దాన్ని ఒప్పుకోవటం అవివేకమేం కాదు, వివేకమే. కాబట్టి ఉండవలసిన ఏంటి, ఉండకుండా ఏంటి అనే మాట ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. పశ్చాత్తాపం అంటే ఏంటండి? పాపముల నుండి వెనకకు మరలుట, మనసు మార్చుకొనుట, కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని ప్రభుకి ఇష్టంగా జీవించాలని నిర్ణయం తీసుకోవటం, అలాగే మంచిగా ముందుకు సాగిపోవటం దేవునితో. హల్లెలూయా. పశ్చాత్తాపడకపోతే ఏం జరుగుతుంది? పాపము ఇంకా చేస్తూ భయం లేకుండా జీవించినట్టు అవుతుంది, నశిస్తావని రాయబడింది. లోకాసువార్త 13:3 పశ్చాత్తాపడకపోతే నువ్వు నశిస్తావని రాశారు స్పష్టంగా, ప్రభువారు రాయించారు. 13:3 చూడమ్మా. పశ్చాత్తాపం అనేది ఫస్ట్ విషయం గురించి చెప్తున్నాను. ఉండవలసిన 4 విషయాల్లో మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. మీరు అలాగునే అందరూ నశించెదరు. మళ్ళీ చదవమ్మా. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. కాబట్టి మారు మనసు పొందాలండి, మార్పు చెందిన జీవితం. కాబట్టి ఆ విధంగా మీరు పశ్చాత్తాపడకపోతే, అంటే మారు మనసు లేకపోతే నశించెదరు. గమనించండి, పశ్చాత్తాపడితే దేవదూతలకు కూడా సంతోషం కలుగుద్దంట. పశ్చాత్తాపం మనం పడితే కనుక దేవదూతలకు సంతోషం ఏంటి? లోకాసువార్త
10వ వచనంలో మనం చదువుదాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం. అంటే దేవుని దూతలు సంతోషం. అది ప్రియులారా, పశ్చాత్తాపం పడితే గనక రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ మరి ఆ కన్నీళ్లతోటి ఆ చిన్నవో పెద్దవో ఒప్పుకుంటా మళ్ళా విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ చేయకుండా ఉంటే అది మనలో మార్పు అనేది వచ్చిందా రాలేదా, మన దుఃఖం అనేది ఎలా ఉంది, మన మనసు ఎలాగుందో దేవుడికి తెలుసు, కానీ పక్కన ఉన్న వారికి కూడా తెలియదు. అందుకని పశ్చాత్తాపడకపోతే నశిస్తాము, పశ్చాత్తాపడితే దేవుని దూతలతో కూడా సంతోషం కలుగుతుంది. దూతలకి ప్రియులారా, పశ్చాత్తాపడిన దావీదు ఏం పొందాడండి? దేవుని కనికరం పొందాడు. అలాగే పశ్చాత్తాపంతో నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు, నేను ఇక్కడ కూడు లేకుండా చచ్చిపోతున్నాను, నేను వెళ్ళి నా తండ్రి ఇంట్లో పనివాణ్ణిగా నేను పెట్టుకోమని అడుగుతాను అని అనుకున్నాడు. ఎవరతను? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి కనికరం పొందాడా లేదా? పొందాడు. అంత దూరంలో నుంచే వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడు? వీరుడుగా సూర్యుడిగా వెళ్ళాడు. ఆస్తి అంతా పట్టుకుపోయాడు, సర్వనాశనం చేశాడు, చివరికి బికారిలాగా పిచ్చోళ్ళలాగా వచ్చాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి, ఆ కుమారుడు చూడగానే అంత దూరంలోనే ఉన్న కుమారుడిని గబగబా వెళ్ళి హత్తుకుని ముద్దు పెట్టుకుని ఎంతో ఏడుస్తాడు తప్పిపోయిన కుమారుని చూసి. హల్లెలూయా. అలాగే పశ్చాత్తాపడిన చిన్న కుమారుడు ఏమంటున్నాడంటే, నా ఆస్తి అంతా పోయింది, తింటాక లేదు, ఇక్కడ కరువు వచ్చేసింది, పందిలు పొట్టు తిని నేను బ్రతకవలసిన పని ఉంది అని ఏడుస్తూ తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తండ్రి ఎవరమ్మా? పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఇంటికి మనం వెళ్ళాలంటే, పరలోకం చేరాలంటే మనలో ఏం కావాలంట? పశ్చాత్తాపడే హృదయం. ఎన్నిసార్లు ఎప్పుడు మనము పొరపాటు చేయకుండా చూసుకోవాలి. ఎక్కడైనా జరిగితే కనుక చూపులో, నేను అంటున్నాను ఆలోచనలో బాగా తలంపుల్లో ఎక్కడైనా మరి అలాంటిది అంటే క్రియల్లో అసలు కుదరదో, చేయొద్దు. చేయకుండా ఉంటావా? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే ఉండగలదు. వాక్యం నీ గుండెలన్నా ఉంటే పాపం చేయకుండా ఉండగలదు. ఆ రెండు లేకపోతే మరి కష్టం. ఎందుకంటే మనంతటా మనము నడవాలని అనుకున్నప్పుడు అపవాది మన బలహీనతలో ఏమిటో వాడు బాగా తెలుసుకుని ఎక్కడ పడగొట్టాలో చూస్తూ ఉంటాడు. కానీ దేవదూతలు మనకు సహాయం చేయడానికి దేవునికి ఇష్టంగా మనం జీవించుదాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఉండవలసిన ఏంటి? 1 పశ్చాత్తాపం, 2 ప్రార్థన అని నేను చెప్పాను. 3వది కూడా పరిశుద్ధత. ఏం కావాలండి? పరిశుద్ధత. 4వది ఏంటండి? ప్రత్యేకంగా జీవించటం. హల్లెలూయా. ఈ 4 విషయాలు కూడా నీలో ఉండవలసినవి ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, నోట్స్ ఉన్నవారు రాసుకోవచ్చు పెన్నుతో చక్కగా. పశ్చాత్తాపము. పశ్చాత్తాపం ఎవరెవరు పడ్డారో, పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటో మీరు తెలుసుకున్నారు. పాపముల నుండి వెనుకకు మరలుట. హల్లెలూయా. మనస్సు మార్చుకోవటం. గుండెలు బాదుకుంటూ ఆ చేసిన పాపాలని ఇంకా పాపం ఒప్పుకోలేని వారితో కూడా నేను చెప్తున్నాను, తప్పకుండా విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకుని చాలా బలముగా నీవు గంటలు ప్రార్థన చేసి ప్రతి పాపాన్ని ఒప్పుకున్న, విస్తారమైన పాపం చేసిన స్త్రీలాగా, సమరయ స్త్రీ ఒప్పుకున్నట్టు అలా ఒప్పుకుంటే, ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నవారు తప్పకుండా ఎంత ఘోరమైన పాపులైనా ఆయన క్షమించగలడు. పశ్చాత్తాపం చూశాడు సమరయ స్త్రీలో, పశ్చాత్తాపం చూశాడు పాపాత్మురాలైన స్త్రీలో. అలాగే కనికరము గల దేవుడు ఏం చేశాడంటే, చిన్న కుమారుని ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన ఇంటికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. విందు చేయించాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడినటువంటి దావీదును కూడా ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడకపోతే నశిస్తావు అని రాయబడింది. పశ్చాత్తాపడితే దేవదూతలతో సంతోషం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ శ్రద్ధగా వింటూ ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ప్రార్థన అనే 2వ విషయం కోసం నేను చెప్తున్నాను. ప్రార్థన అంటే దేవుడితో నీవు మరి మాట్లాడటం, అంతే. దేవుడితో నువ్వు సంభాషించటం. ప్రార్థన అంటే పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన
పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, తండ్రి అని నే పిలువగా తనయుడాని తాబల్కును. హల్లెలూయా. తండ్రి అని పిలిస్తే తనయుడా, కుమారుడా అని పలికే దేవుడు. ఆయనతో నీతో ఆ ప్రభువు మాట్లాడుకుంటూ ఉండేటువంటి ఆనందము, సంతోషమే ప్రార్థన. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన చేయాలని, నెమ్మదిగా సుఖంగా ఉండటం కోసం 1 తిమోతి 2 అధ్యాయంలో 1-2 వచనాలు చాలాసార్లు చెప్తూ ఉంటాను. అలాగా మనము సుఖం నెమ్మదిగా జీవించాలనుకుంటున్నాం, అందరి కోసం ప్రార్థన చేయాలని. ప్రియులారా, ప్రార్థించకపోతే పాపం చేసినట్లేని రాయబడింది సమూయేలు గ్రంథంలో. అది ఒకటి చదువుదాం. చాలా రిఫరెన్సులు ఉన్నాయి కానీ మనము ఒక్కొక్క రిఫరెన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం చూస్తే 23వ వచనములో ప్రార్థించకపోతే ఏం జరుగుతుంది? ప్రార్థన చేయకుండా ఉన్నావనుకో పాపం చేసినట్లే. అంటే ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. అంచేత పాపము, చదువమ్మా. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన, ప్రార్థన చేయటం మానుట వల్ల యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును. ఎప్పుడంట? ప్రార్థన చేయక మానుట వల్ల. అంటే ప్రార్థించకపోతే పాపం చేసినట్లే అని ఇక్కడ సమూయేలు గ్రంథంలో ప్రభు రాయించారు. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క ఉండవలసిన లక్షణాల్లో ఉన్నాయి. కానీ ప్రార్థన ఉంది, కానీ బాగా తక్కువ. 5 నిమిషాలు చేస్తాం, 10 నిమిషాలు చేస్తాం. అది ఏమన్నా ప్రభుకి ఇష్టమా? నువ్వు చేయవలసిన సమయాల్లో డ్యూటీకి వెళ్తున్నప్పుడు కానీ, ఏదన్నా బయటకు వెళ్తున్నప్పుడు కానీ చిన్న ప్రార్థన 5 నిమిషాలు మంచిదే. వేకునే లేచి నువ్వు తప్పనిసరిగా ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇచ్చి బయటికి వెళ్ళు. ఆ 2 గంటలు 3 గంటలు ఆయనతో నువ్వు సహవాసం చేసి ప్రార్థనతో ప్రభుతో మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, 3వ విషయం చూస్తే పరిశుద్ధత అనే మాట గురించి. హృదయంలో అపవిత్రమైంది ఏమి ఉన్నా సరే దాన్ని శుభ్రంగా వాక్యంతో కడుక్కుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే అపవిత్రత అనేది మనలో ఉండవచ్చేమో, ఉన్నప్పుడు అది అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. మరి ఎప్పుడైతే అపరిశుద్ధత అనేది అది మనకు కనబడదో, వాక్యము అనే అర్థం ముందుకు వచ్చినప్పుడు, బైబిల్ ముందుకు వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొంతమంది తమ హృదయంలో అన్ని రకాలైనటువంటి పనికిరాని అన్నీ ఉంచుకుంటారు, దేవుని వాక్యాన్ని ఉంచుకోరు, వదిలిపెట్టేస్తారు. ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారు. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని దేవుని చిత్తం అని ఆయన ఆ విధంగా ఆశపడుతున్నాడు. తెస్సలోనికైలకు రాసిన అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 1 పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, తెస్సలోనికైలకు రాసిన 1 పత్రిక, పౌలు గారు రాసిన 1 పత్రిక, ఆ సంఘానికి రాసిన 1 పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. ఇది భయంకరమైన పాపము. ప్రభువారు ఎత్తి చూపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు జారత్వం. ఆ జారత్వాన్ని విడిచిపెట్టడం దైవ చిత్తం. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఎందుకు కోరుతున్నాడు? పరిశుద్ధంగా లేకపోతే ఏం జరుగుద్ది? పరలోక రాజ్యానికి పాలు భాగాలు ఉండవు. కాబట్టి ప్రియులారా, మనలో ఉండవలసిన ఏంటండి? 1 పశ్చాత్తాపం, 2 ప్రార్థన. ప్రార్థన అంటే నేను చెప్పాను, విసుగక్క, ఎడతెగక్క, ఉపవాస ప్రార్థన, కన్నీళ్ళు ప్రార్థన, ఇవన్నీ ప్రార్థనలో 7 మెట్లు ఉన్నాయి. అవన్నీ ఉండాలి ప్రార్థన అంటే సమయాన్ని బట్టి. ప్రియులారా, 3వది పరిశుద్ధత. మరి పరిశుద్ధంగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము హల్లెలూయా. మత్తయి సువార్త 5:8లో కూడా, మత్తయి సువార్త 5:8లో ఆ పరిశుద్ధులు ఎవరో చూద్దాం. పరిశుద్ధంగా ఉన్నవారు దేవుని చూస్తారంటండి. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేము. హల్లెలూయా. వంకర బుద్ధిని విడచి
తిన్నని మనసు కలిగి వంకర బుద్ధిని విడచి, తిన్నని మనసు కలిగి కడుదీనుడవై సన్నిధి చే దేవా కనబాడుమా, ఓ దేవా మాట్లాడుమా. ధరణిలో నాకు దర్శనమొసగి, ధరణిలో నాకు దర్శనమొసగి ధన్యుడు చేయుము దేవా దేవుడా, దేవ కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా. వంకర బుద్ధిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఆ వంకర బుద్ధిని విడిచిపెట్టామో పరిశుద్ధత అనేది మనలో చోటు చేసుకుని ఉంటుంది. ఆ వంకరలు ఏమున్నాయి అన్నీ కూడా సరిచేసేదే దేవుని వాక్యం. ప్రభు దగ్గర నీవు ఒప్పుకొని విడిచిపెడితే తప్పకుండా ఇందాక చెప్పానే పశ్చాత్తాపంతో పరిశుద్ధులు మాత్రమే దేవుని చూస్తారు. చదవమ్మ, మత్తయి సువార్తలో ఉంది స్పష్టంగా ప్రభు రాయించారు. 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హల్లెలూయా. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే వంకరలన్నీ పోయినాయండి. వారు హృదయాన్ని శుద్ధిపరుచుకున్నారు. ప్రార్థనతో పశ్చాత్తాపడి దేవునికి సమయాన్ని ఇచ్చి వారు ఏం చేసుకున్నారంట, వారు హృదయంలో దేవుడికి చోటిచ్చారు, వాక్యానికి చోటిచ్చారు. కాబట్టి పరిశుద్ధులు మాత్రమే దేవుడిని చూస్తారు. ఇప్పుడు ఉండవలసిన చక్కగా 3 మనం తెలుసుకున్నాం. 4వది ప్రత్యేకత అంటే ప్రతిష్ఠించుకుంటా దేవుడి కోసం జీవిస్తానని. అలాగే మన విజ్ఞానం, దైవ జ్ఞానము కలిగి ఉండటమే. హల్లెలూయా. చూడండి, ప్రతిష్ఠితమైన జనము దేవుడికి ఉన్నారు. ఎవరు ఆ ప్రతిష్ఠితమైన జనమో చూద్దాం. ప్రియులారా, ప్రత్యేకించబడినటువంటి జీవితం కావాలని దేవుడు కోరుతున్నాడు. 4వ మాట. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయం 6వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ప్రత్యేకించబడిన ప్రతిష్ఠితమైన జనం. చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠిత జనం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి స్వకీయ జనం అంటే సొంత ప్రజలు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయనకి ప్రతిష్ఠించుకున్నామో, మనము మనం ఆ వాక్యం అంటే మనలో ఎప్పుడైతే ఉంచుకున్నామో దేవుడు అద్భుతంగా మనల్ని ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ప్రతిష్ఠిత జనముగా ఉన్నటువంటి ఇశ్రాయేల్, ద్వితీయోపదేశకాండం మనం చదివాము 7వ అధ్యాయంలో. స్వకీయ జనముగా ప్రభువారు చేసుకున్నారు. తర్వాత వారు ప్రభువాన్ని విసర్జించిన సంగతి కూడా మనకు తెలుసు. ఎప్పుడైతే దేవుడి ప్రజలు యెహోవాను విసర్జించారో అప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని విసర్జించాడు. కాబట్టి మనము విసర్జించబడిన వారు అయితే దేనికి పనికి వస్తాం? దేనికి పనికిరాం. దేవుని రాజ్యానికి అస్సలు హక్కుదారులం కాదు. అందుకని ప్రతిష్ఠించుకుందాం, ప్రత్యేకంగా జీవించుదాం. ఎజ్రా 10:11 చదవకలదు, కానీ ఎజ్రా గ్రంథము చిన్న పుస్తకంలో 10:11లో కూడా మిమ్మును మీరు ప్రత్యేకించుకొని ఉండండి అని రాయబడింది. అంటే మిమ్మును మీరు ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉండండి. కాబట్టి 4 మాటలు మీరు శ్రద్ధగా విన్నారు. దాని కొరకు ప్రార్థించుకుందాం. ఉండవలసినవి, ప్రతి క్రైస్తవ బిడ్డకు ఉండవలసినవి, దేవుని నమ్మిన బిడ్డకు ఉండవలసినవి చెప్తున్నా. కాబట్టి ప్రియులారా, రాబోయే తరాలకు ఆశీర్వాదంగా ఉండాలనుకుంటే ఈ 4 సుగుణములు, శుభలక్షణాలు నీ జీవితంలో ఉండాలని మీరు, 1 పశ్చాత్తాపం, 2వది ప్రార్థన, 3వది పరిశుద్ధత, 4వది ప్రత్యేకించబడిన జీవితం. హల్లెలూయా. కాబట్టి ఉండకుండా ఏంటో నేను వివరించనుగా చెప్తున్నాను. ఉండకుండా 4 ఉన్నాయి. అది ఏంటంటే అవిధేయత అండి. దేవునికి, ఆయన వాక్కుకి లోబడకుండా జీవిస్తూ ఉంటారు చాలామంది. అజాగ్రత్త 2వది. భ్రష్టమైన ఈ లోకంలో మరి జాగ్రత్త లేకుండా బతుకుతారు, భయం లేకుండా జీవిస్తారు. 3వది అవిశ్వాసం, 4వది అహంకారం. మళ్ళీ ఇంకొకసారి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఉండకూడని అవిధేయత, 1 అవిధేయత, 2 అజాగ్రత్త, 3వది అవిశ్వాసం, 4వది అహంకారం. వీటిని విడిచిపెట్టండి.
ఇందాక మనం చెప్పుకున్నవన్నీ 4 పాటించండి. దేవుడు ఈ వాక్యంని మీ హృదయంలో అంటుకట్టి, నీరు కట్టి, అంటుకట్టబడిన జీవితంగా చేసి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాం యేసయ్యా. నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయనా, క్రీస్తు నమ్మిన బిడ్డ, క్రైస్తవుడిగా చెప్పుకునేటువంటి ప్రతి వ్యక్తిలో ఉండవలసిన శుభలక్షణాలు మేము ఇప్పుడే ప్రభా తెలుసుకున్నాం. చాలాసార్లు ఇవి ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడా వాటిని ఇంకా నిర్లక్ష్యం చేసి అలాగ ఉండని వారితో మరొకసారి మాట్లాడుతున్నాం. ప్రభా, ఈ టీవీ వర్తమానం ద్వారా నీ బిడ్డలు ఎంతమంది అయితే వారి హృదయాన్ని ప్రభా జాగ్రత్తగా సిద్ధపరచుకుని విన్నారో నాయన, ఎవరైతే తమ హృదయాలు చింపుకుని వారు పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తూ ఇంకా ఏమైనా లోపాలుంటే పాపాలుంటే ఒప్పుకొని విడిచిపెడితే వారు తప్పకుండా కనికరం పొందుతారని, పశ్చాత్తాపడినటువంటి హృదయం కావాలని, అలాగే ప్రభా ప్రార్థన అనేటువంటి ఆ యొక్క విసుగగా ఎడతెక్క చేసే ప్రార్థన చాలామంది చేయలేకపోతున్నారు. చాలా క్లుప్తమైన ప్రార్థనలు చేసి వారి జీవితాన్ని అంతటితో మరి సరిపెట్టుకుంటున్నారు. అలా కాకుండా నాయన విసుగగా ఎడతెక్క చేసే ప్రార్థన ఉపవాసముండి వారానికి ఒకసారి చేస్తూ ప్రభా వాక్యము ఆహారముగా తీసుకుంటూ పరిశుద్ధత కలిగి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నేను ప్రతిష్ఠిత జనములో ఒక వ్యక్తిగా ఉండాలి. ప్రభువు రాకడలో నేను ఎత్తబడాలని నీ యందు భయభక్తులుగా ఉండాలి. అలాగే ఉండకూడనివి ఉన్నాయి ప్రభు, అవిధేయత, అజాగ్రత్త, అవిశ్వాసం, అహంకారం. ఈ శరీర కార్యాలు ఇవి. వీటిని నశింపజేసుకుని శరీర క్రియలన్నీ చంపుకోమన్నావు. అలాగే ఒప్పుకుని విడిచిపెడితే నాయన అవన్నీ పోయి ఇలాంటి ఉండవలసిన చక్కటి లక్షణాలు నాయన సుగుణాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ముందు ఆ శరీర కార్యాలను చంపేసుకుని నాయన పత్రిక పాఠాల్లో చాలా స్పష్టంగా రాయించినటువంటి ఆ 11 శరీర కార్యాలు, ఒక చోట 19, అవన్నీ కూడా తీసివేసుకుని నీ దగ్గర పశ్చాత్తాపడే కృప ఈ వాక్యమైన ప్రతి బిడ్డకి ఇవ్వండి నాయన. ప్రార్థనలో బలమైన వారు అయితే ఇంకా ప్రార్థన సమయాన్ని ఎక్కువగా సమయాన్ని కేటాయించుకుని ప్రార్థన యోధులుగా మార్చండి, విశ్వాస వీరులుగా చేయండి. ఎత్తబడి గుంపులో ఉంచమని, ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని, ఈ ప్రయాస వృధా కాకుండా అనేకమైన ఆత్మలను రక్షించమని మీ యొక్క పాదములంటి నాయన ఈ టీవీ పరిచయం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇది ఉండునట్లు చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనలో ఉండవలసిన ఏంటి, ఉండకుండా ఏంటో క్లుప్తంగా మనం తెలుసుకున్నాం. తప్పనిసరిగా ఎక్కువగా వాక్యమును మరి తినువారుగా, వినువారుగా, గ్రహించేవారుగా ఉండాలని కోరుతూ ఉపవాస పండుగలో ఉండ్రాజవరం దైవ సన్నిధి మందిరంలో ఈ నెల 28, 29, 30 ఈ సెప్టెంబర్ నెలలో 2024 సంవత్సరంలో జరగబోతున్న చివరి 3 రోజులు 1వ తారీఖున ప్రత్యేకమైన కూడిక, మధ్యాహ్నం విందు ఉంటుంది. కాబట్టి మాకు పరిచయమైన ప్రియులు, అలాగే ఈ వర్తమానం వింటున్న వారు ఎవరైనా సరే చక్కగా వచ్చి ఆ 3 రోజుల ఉపవాస పండుగలో విసుగాక ఎడతెక్క చేసే ప్రార్థనలో పాల్గొని, విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని, 7 మెట్లు ప్రార్థనలో మీరు ఉండటానికి, ఆ మందిరంలో మీరు 3 రోజులు నివాసం చేయటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.